నేను నిద్రపోయి లేచాను అనుకుంటాడు. ఈ మూడు దేనికది నిజముగా భావించుట థర్డ్ పర్సన్, అజ్ఞానము, అవిద్య. దీన్ని తెలుగులో ఏమంటారంటే ప్రథమ పురుషుడు అంటారు. ఫస్ట్ పర్సన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రథమ పురుషుడు నేను చెప్పాను మీకు, తనకంటే రెండవది లేదని చెప్పాను. ఉత్తమ పురుషుడు అని చెప్పాను, పరమ పురుషుడు అని చెప్పాను. కానీ ఈ థర్డ్ పర్సన్ ఉందే, ఇది మిగతా జీవాలతో, జంతు జీవాలతో సమానంగా భావిస్తూ నాలుగు నేర్చిన మాటలు మాట్లాడుకుంటూ అంతా నాకే కావాలి అనుకుంటూ ఉండేది అజ్ఞాన దశ. ఇది అర్థమవుతుందమ్మా? నేను అర్థం కాకపోతే ఇంకో మైక్ తీసుకొని ప్రశ్నించవచ్చు, ఎవరైనా సరే ఇప్పుడే ప్రశ్నించవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మాత్రమే దానికి అందం కూడా మిగతా వాళ్ళకు కూడా అవగాహన అవుతుంది. 3 నేనులు మీకు చెప్పేశాను, ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి నేను చావు పుట్టుకలు లేనిది, మొదలెచ్చలము నిరిగించటం అంటే అదే పురుషోత్తముడు. అది సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కంటే వేరైనది. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది ద్వంద్వము. ద్వంద్వము అంటే అర్థం ఏంటంటే, ద్వంద్వము